చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ వాక్కును మాకు అందించి నడిపించమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీరు ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నారు? మీ గురి ఏమిటి? ఎవరినన్నా కొందరిని అడిగితేయా, నేను ఇల్లు కట్టుకోవాలి, అది దేవుడు పూర్తి చేయాలి, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి చేయాలి, అది దేవుడు పూర్తి చేయాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. ఇది మీ గురియా? ఏది గురి? ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉన్న వారికి పెళ్లిళ్ళు కావట్లేదా? యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉన్న వారికి ఉద్యోగాలు రావట్లేదా? వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదా? మీకన్నా ఎక్కువ స్థాయిలో మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాము? మన గురి ఏమిటి? మన గురి పరలోకం చేరటం. పరలోకం చేరాలంటే ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ప్రభు అంటాడు, అక్రమమైన వారులారా మీరెవరో నాకు. అదేంటయ్యా, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం, మేము చాలా పనులు చేశాం, పరిచర్య చేశాం. నో, అక్రమమైన వారులారా, క్రమము లేని జీవితాన్ని జీవిస్తున్న వారులారా. దేవుడు క్రమాన్ని ఇష్టపడతాడు. క్రమము గాని నీ జీవితంలో లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడడు. కనుక అన్నిటికన్నా ముఖ్యమైనది, మనం పరలోకం చేరాలి. ఊహ తెలిసిన తర్వాత ఎన్నో తప్పులు చేశాం, మనం ఎన్నో పాపాలు చేశాం. చూడండి, మన అంతరాత్మను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనము దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము కన్నా మనము లోకానికి, పాపానికే ఎక్కువగా ఇచ్చాం. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు మననం చేసుకోండి. మీరు ప్రతిదినము దేవునికి స్థానం ఇస్తున్నారా? లోకానికి స్థానం ఇస్తున్నారా? లోకం అంటే నీకు ఎక్కువ ఇష్టమా? దేవుడు అంటే నీకు ఎక్కువ ఇష్టమా? నేను ఆ ప్రశ్న అడిగితే మీరందరూ చేతులు ఎత్తొచ్చు, కానీ మాకు దేవుడు అంటే ఇష్టమని. కానీ మీరు పరిశీలన చేసుకోండి. చూడండి, దేవుడు పాపము చేసే వారందరినీ అసహ్యించుకుంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రావటం మరి బాగానే మనం గమనించినప్పుడు మన నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నాము, మన నోటితో దేవుణ్ణి దేవుడు దేవుడు అంటున్నాము, కానీ మన హృదయాలలో దేవుడు ఉన్నాడా? ఆయన నోటి వరకే పరిమితమైపోయాడా? ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటాడు, చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం
వారు ఎదిగి ఫలమును ఇచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరేంద్రములకు దూరంగా ఉన్నావు. చాలు. వారి నోటికి సమీపంగా ఉన్నావు. కూర్చుంటే యేసయ్య, లేస్తే యేసయ్య, ప్రయాణం అయితే యేసయ్య, ఏదన్నా దెబ్బ తగిలితే యేసయ్య, ఏదన్నా అవసరమైతే యేసయ్య. ఇదే యేసయ్య యేసయ్య యేసయ్య, నోటితోనే. మరి అంతరేంద్రములో యేసు ఉన్నాడా? ఏమండి, మనం ప్రార్థన చేస్తాం. ఎలాగూ చేస్తాం ప్రార్థన? మోకరిస్తే చాలు, మన అవసరాల కోసం ప్రార్థన చేస్తాం. మోకరిస్తే చాలు, మనకేమేమి అవసరమో వాటి గురించే దేవుని దగ్గర పదే 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 అడుగుతూ ఉంటాం. నేను చేయొద్దంటలేదు. అసలు నీ ఆత్మీయ స్థితిని బాగు చేసుకోవటం కోసం, నీవు దేవునితో సంబంధం కలిగి ఉండటం కోసం, దేవుడు పరిపూర్ణుడు గనుక నీవును పరిపూర్ణమైన స్థాయిలోనికి రావటం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థన ఉందా మన జీవితాల్లో? ఏ ప్రార్థన ఉంది మన జీవితాల్లో? ఎప్పుడు ఏదో ఒకటి దేవుణ్ణి మన అవసరాలు అడగటం తప్ప ఇంకేముంది చెప్పండి? ముందు నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి. నిన్ను నీవు దిద్దుకోవాలి. మనకు దిద్దుబాటు అసహ్యము, సర్దుకోవటం చాలా తేలిక. దిద్దుబాటు ముఖ్యంగా తీసుకోవట్లేదు, సర్దుకుంటాం. ఏముందిలే, ప్రభు క్షమిస్తాడులే. చూడండి, ప్రభు క్షమిస్తాడు, కానీ నువ్వు దిద్దుకున్నప్పుడు కదా క్షమించేది, పశ్చాత్తాపడినప్పుడు కదా క్షమించేది. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుడు నిన్నెందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. దేవునికి ముఖ్యమైనది ఏమిటంటే పరిశుద్ధత. నీవు రక్షించబడ్డావు కాదని నేను అంటలేదు. ఇక్కడ ఉన్న వారందరూ బాప్తిసం పొందారు, మీరు రక్షించబడ్డారు. రక్షించబడ్డారు కానీ పరిశుద్ధపరచబడ్డారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? ప్రతి పనిలో ఎలా ఉంది? అన్ని పరిశుద్ధ వివాహం అంటారు. ఆ వివాహంలో కొంచెము కూడా పరిశుద్ధత కనపడదు. పరిశుద్ధత అంటారు, అన్ని ఆచారాలే. అరే, బైబుల్ ఏదైతే వద్దంటదో అదే నీ జీవితంలో చేస్తున్నావు. ఈ బైబిల్ పట్టుకుంటావు, ఈ బైబిల్ చదువుతావు, ఈ బైబిల్ ప్రవచనాలు వింటావు, కానీ బైబిల్లో ఉన్న సంగతులను మాత్రం నువ్వు అనుసరించు. ఇదే దేవుడు బాధపడుతున్న విషయం. నోటికి దగ్గరగా ఉండటం కాదు యేసయ్య, నీ అంతరేంద్రియములలో యేసయ్య ఉండాలి. నీ జీవితంలో యేసయ్య ఉండాలి, నీ ప్రవర్తనలో యేసయ్య ఉండాలి, నీ మాటలలో యేసయ్య ఉండాలి. యాక్టింగ్ ఉండకూడదు. మరలా
యాక్టింగ్ ఉండకూడదు. ఈరోజు క్రైస్తవులంతా యాక్టింగే. సేవకులు కనపడ్డప్పుడు ఒకటి యాక్టింగ్, విశ్వాసులు కనపడ్డప్పుడు ఒక యాక్టింగ్, వారి కుటుంబస్తులు కనపడ్డప్పుడు ఒక యాక్టింగ్, వారిని కష్టపెట్టిన వాళ్ళు కనపడ్డప్పుడు ఒక యాక్టింగ్. అన్ని యాక్షన్లే, రకరకాలుగా సీన్లు మారుతూ ఉంటాయి. సీన్లు మారుతూ ఉంటాయి. నువ్వు సేవకుడితో మాట్లాడినట్టుగా మీ అత్తగారితో కానీ మీ కోడలతో కానీ మాట్లాడతావా? నువ్వు సేవకుడితో మాట్లాడినట్లుగా నీ పక్క వారితో మాట్లాడతావా? నీ ఇంటి వారితో మాట్లాడతావా? లేదు. అక్కడికి వచ్చేటప్పుడు నీ భర్తతో, నీ భార్యతో మారిపోతూ ఉంటుంది. సీన్ రివర్స్ అయిపోతూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఏదైనా అంటారు, సర్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఎదుట వ్యక్తికి కోపాన్ని రేపకూడదు. మన మాటల్లో పదే పదే గుర్తుపెట్టుకోండి. మనం సంపూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు అప్పగించిన దానిని గట్టిగా పట్టుకొని పని చేయాలి. ప్రతి ఒక్కరూ మనం అన్ని విషయములలో ఎదగాలి. ఒకటి చేసి కాదు, ఇంకోటి కాదు. శాస్త్రులు పరిశీలనలాగా దశమ భాగం ఇవ్వటంలో, ఉపవాసం ఉండటంలో, ప్రార్థన చేయటంలో ఉంటాం. ఈరోజు సంఘస్థులు కూడా అంతే కదా, ఉపవాసం ఉంటారు. ఈరోజు సంఘస్థులు కూడా దశమ భాగం 10% నమ్మకంగా ఇస్తారు. కొంతమంది ఎవరు అనుకోండి, వాళ్ళు అది కూడా చేయరు. అందుకనే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది, సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సరే, అది వారి ఇష్టం. కొంతమంది దశమ భాగం ఇస్తారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ అంతరేంద్రియముల్లో యేసు మాత్రం లేడు. న్యాయముగా చెయ్యవలసిన ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం చెయ్యరు. చూడండి, శాస్త్రులు పరిశీలనలాగా మనం అన్ని విషయములలో ఎదగాలి. 10 ఆజ్ఞలలో 9 నెరవేర్చి ఒక్కదాని యందు తప్పిపోయినా వాడు అపరాధే. చూడండి, అన్ని విషయాలలో మనం ఎదగాలి. ప్రతి ఒక్కరూ ఎదగాలి. సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది కనుక క్రీస్తు బోధలో మనం ఎదగాలి. చూడండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పరిపూర్ణుడు గనక ఏం చదువుకున్నాం మనము? ఆయన పరిపూర్ణుడు గనక మీరు ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. అంటే దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. పరిపూర్ణుడు అంటే మన దేవుడు 6 రోజుల్లో పని పూర్తి చేశాడు. ఈ సృష్టిలో అవసరమైనవన్నీ కూడా ఏం చేశాడు? పూర్తి చేశాడు. 7వ రోజు విశ్రమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన పిల్లలకు లేక తన యొక్క దాసులకు కొన్ని పనులు అప్పగించాడు. మొదట మనం ఆదికాండములో చూస్తే నోవహుకి ఒక పని అప్పగించాడు. నోవహు నీతిమంతుడు,
ఆ తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. నోవాహును గురించి దేవుడు చాలా మంచి సాక్ష్యం ఇచ్చాడు. జనులందరూ చెడిపోయారు, ఆయన మాత్రం జనులందరూ తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుకొనుచు, అంటే శరీర సంబంధమైన జీవితానికి అలవాటు పడిపోయారు. వారికి దేవుడు ముఖ్యం కాదు, శరీరం ముఖ్యం. ఈ రోజున దేవుని సన్నిధి కాదు, తిండి ముఖ్యం. తిండి కోసం మీలో ఎంతమంది తిండి కోసం దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వస్తున్నారు? తిండి ప్రాముఖ్యమా? ఒక విశ్వాసి సాక్ష్యం చెప్తూ, మేము ఆదివారం నాడు ఏ రోజు ఉదయము మేము మాంసం కానీ చేపలు కానీ వండుకోమని చెప్పింది. ఎందుకు వండుకోమంటే, వాటి మీద మనసు పెడితే నా దేవుని సన్నిధికి ఆలస్యం అవుతుంది, నేను నిర్లక్ష్యం చేస్తాం, కనుక మేము వాటిని ఆదివారం నాడు త్యజించాం. ఈ తీర్మానం గొప్పదే, కానీ మనకు ఆ రోజే కావాలి, సెలవు కదా. ఏ సెలవు అయితే సాయంత్రం తినకూడదా? సాయంత్రం వండుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఉండు కదా, 2 పూటలు తినాలా? చూడండి, దేవుడు అంటే మనకు శరీరం ముఖ్యంగా ఉంది కానీ దేవుడు ముఖ్యంగా లేదు. ఆ దినాల్లో వారంతా తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ విందులు వినోదాలతో గడుపుతూ ఉన్నారు. చాలా మంది అండి, ఎంత బాధ అంటే, ఆదివారం ఆరాధన అంటే దేవుడి సన్నిధి ఎంత నిర్లక్ష్యం అంటే, వస్తే వస్తారు లేకపోతే లేదు. నువ్వు మంచములో కదలలేని పరిస్థితుల్లో, అయ్యా నేను ఇక లెగవలేను అనే పరిస్థితుల్లో తప్ప దేవుని సన్నిధికి ఎన్నడూ ఆగకూడదు. మంచంలో కదలలేను కూడా నలుగురు మోసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. నలుగురు మోసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి రావటం మంచిది. అర్థమైందా? దేవుడు అంటే ఏంటంట, నీకు పెళ్లి ముఖ్యం, నీకు ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ ముఖ్యం. ఈ క్రైస్తవులకు ఎప్పుడు సిగ్గు వస్తుందో నాకు అర్థం కాదు. చేయకూడని వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని చాలా ఇష్టంగా చేస్తారు ఈ మనుషులు, చాలా ఇష్టంగా చేస్తారు ఈ మనుషులు. ఎంత ప్రయాసపడతారో దానికోసం. కార్డులు వేస్తారు, పిలుస్తారు, ఓనీలు ఫంక్షన్ అండి, ఓనీలా నీ పొంద. అప్పుడే అర్థమవుతుంది, ఓనీలు ఫంక్షన్ అంటేనే అర్థమవుతుంది అది మెచ్యూర్ ఫంక్షన్ అని. చూడండి, అలాంటివి మానుకోండి, అది దేవునికి ఇష్టం లేదు. సరే, ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు కానీ చెప్తున్నాను, అవంటే మీకు ఇష్టం, వాటి కోసం ప్రయాసపడతావు. నేను మీ సంఘంతో చెప్తున్నాను, ఎందుకంటే నా ఆత్మాభిమానాన్ని చంపుకొని అలాంటి ఫంక్షన్కి రావటమే. నేను చాలా దుఃఖపడతా వస్తాను, రాకపోతే మీరు దూరం అవుతారేమోనని. అలాంటి ఫంక్షన్లకి నేను చాలా దుఃఖపడతా వస్తాను, చాలా బాధ కూడా ఉంటుంది నాకు. ఎప్పుడు ఏం ప్రయోజనం? నేను ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్పి ఏం ప్రయోజనం? వీళ్ళకి ఒక్కళ్ళన్నా మారారా? ఒక్క కుటుంబమునన్నా మార్చుకున్నానా? చాలా బాధగా ఉంటుంది, బాధగా ఉంటుంది. నేను చెప్తా కొంతమందికి, అంటే నా అవసరం ఉన్న కొంతమందికి చెప్తాను, నేను రాలే, మీరు చేసుకోండి, నేను రాలే.
ప్రైజ్ లార్డ్. సరే, మంచిది, దేవునికి స్తోత్రం. గమనిద్దాం, దేవుడు ఆ దినాల్లో వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే 900 సంవత్సరాల, అంటే దాదాపుగా 1000 సంవత్సరాలు ఆ రోజు ఆయుష్ ఉంటే, మీరు చూడండి ఆది కాండంలో వీరందరూ నోవాహు కాలం వచ్చేంత వరకు వారు 900 చిల్లర బ్రతికారు. కానీ నోవాహు కాలం వచ్చేటప్పటికి వారి ఆయుష్ ఏమైపోయింది చూడండి. వారు 120 సంవత్సరాలు అయిపోయింది. 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో. దేవుడు ఎంత బాధపడుతూ ఆ మాట చెప్తున్నాడు చూడండి. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లకు 120 ఏండ్లకు నేను 9 అంటే దాదాపుగా 1000 సంవత్సరములు బ్రతికిన ఈ నరుల వయస్సు ఎంతకు తగ్గిపోయింది? 120 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు 60 సంవత్సరాలే సగటు వయస్సు. అంటే అందరి విషయంలో చూసుకుంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, అది కూడా పోయింది. దేవుడు నిర్ణయించిన ఆయుష్ కన్నా ముందే చచ్చిపోతున్నారు వాళ్ళ బ్రతుకులు. ఈ వ్యసనాల వలన, ఈ తాగుడు వలన. తాగుడు, సేవకులు కూడా తాగుతున్నారు. వాళ్ళ ఆయుష్ను తగ్గించుకుంటున్నారు. ఏదో ఒక రకంగా తాగి బళ్ళు నడపటం, తాగి ఏమేమో చేయటం. దేవుడు నిర్ణయించిన ఆయుష్ కన్నా ముందే పోతున్నారు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి భయంకరమైన దినాల్లో నోవాహు చాలా దేవునికి ఎలా కనపడ్డాడో చూడండి. 9వ వచనం. మీరు అమ్మా 8వ వచనం చదువు. అయితే నోవాహు ఉండెను. 7వ అధ్యాయం 1వ వచనం చదువు. నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచి తిను గనుక. ఇప్పుడు ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడుగా కనపడ్డాడు. మీరు ఎలా కనపడుతున్నారు దేవునికి? మనందరం ఎలా కనపడుతున్నాం? ఈ విందులు వినోదాల్లో పాల్గొనలేదు. పిల్లలకు పెళ్లిళ్ళు చేశాడు. ఏమండి, చక్కని వాడిని కాదు చూసి, దేవుడు నిర్ణయం చొప్పున చేశాడు. దేవుని నిర్ణయము చొప్పున కాకుండా వివాహము జరిగితే అవి కష్టాలేనండి. మనం చూడాలి, రక్షణ పడ్డారా, ప్రార్థనకి వెళ్తున్నారా, మారు మనసు పొందాడా, బాగా ఉద్యోగం చేస్తున్నాడు, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, పర్వాలేదు, మా అమ్మాయి అతన్ని మార్చుకుంటుంది. అమ్మాయి మార్చుకోదు, అమ్మాయి ఊపిలోకి దిగిపోద్ది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. యవనస్తులైన పిల్లలు కూడా ఇప్పుడు తొందరపడి ఒక అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, అమ్మాయి తల్లిదండ్రులు. సరే, నేను అడిగాను, వాళ్ళు కానీ వస్తే మీరు చేర్చుకుంటారా అని అడిగాను. వాళ్ళు చేర్చుకుంటామయ్యా. నేను వెళ్ళాను, మాట్లాడుతుంటే అమ్మాయి నవ్వుతుంది. ఓరి పిచ్చోడా, అమ్మాయి నవ్వుతుంది, సమాధానం చెప్పట్లా.
ఏమ్మా రండి, మా ఇంటికి వెళ్దాం రండి, నేను తీసుకెళ్తాను రండి. సరే మీ మీద మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను తీసుకెళ్తాను రండి అంటే ఆ అమ్మాయి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నామ్మా ఏంటంటే, మా నాన్న సంగతి నీకు తెలియదులే అంటాను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈనాడు ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు. ఒక అమ్మాయిని అడిగాను, ఏందమ్మా ఈ పని మీరు ఇలా చేయటం ఏంది, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు? మా అమ్మ నాన్నకి కట్నం ఇవ్వకుండా చేశానండి నేను. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెంచి పెద్ద చేసి నీకు చదువులు చెప్పించి నీకు జ్ఞానం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు నీకు కట్నం ఇవ్వలేరా? ఎవరా? తర్వాత అడిగి, అమ్మ మీ అమ్మ నాన్నకి కట్నం లేకుండా చేసావు కదా, మరి నీ బతికేంది అట్టయిపోయిందని. నీ బతికేందమ్మా అట్టయిపోయింది, ఎండిపోయావేంటమ్మా, తిండి కూడా లేకుండా. అట్లాగే ఉంటుంది. ఇక మీరు అర్థం చేసుకోండి ఇక అమ్మాయి గతి ఎట్లా ఉందో. నోవాహు కుటుంబం అలాంటిది కాదు. నోవాహు కుటుంబం అలాంటిది కాదు అని చెప్పటానికి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నోవాహు కోడళ్ళు నోవాహు భార్యతో కలిసి, నోవాహు పిల్లలతో కలిసి వాడ పనిలో సహకరించారు. అంటే వారు ఎంత మంచివారై ఉంటారు, ఎంత అనుకూలమైన స్థితి అయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆ కుటుంబం అంతా కూడా ప్రత్యేకించబడిన కుటుంబం. నోవాహుకి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఎందుకంటే నా భర్త నీతిమంతుడు, మా నాన్న నీతిమంతుడు, మా మామయ్య నీతిమంతుడు. ఇది వాళ్ళ ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు చూడండి, నోవాహుకు దేవుడు ఒక పనిని అప్పగించాడు. చదవండి మాట, చదవండి. అక్కడ 6వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒక మాట. నోవాహు ఇక్కడ మనం చూస్తే 14వ వచనం కూడా చూడండి. శితిసారకం రానుతో నీ కొరకు వాడ చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఇవన్నీ చేయమన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక మీరు 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడే ఉంచు, అక్కడే తీసుకెళ్ళి, అట్టే తీసుకెళ్ళి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి ఏంటంట, ఏం కలిగవాడి? భక్తి ఉంటే చాలదు, భయం ఉండాలి. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసెను. ఒక వాడను సిద్ధం చేశాను. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లు చేశాడు గనుకనే తన ఇంటి వారు రక్షించబడ్డారు. జలప్రలయమునకు నశించిపోకుండా తన రక్త సంబంధులు, తన కుమారులు, కోడళ్ళు, తన భార్య రక్షించబడటానికి కారణం ఏమిటంటే నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేశాడు. నోవాహు అట్లు చేయటం వలన జరిగిన కార్యం ఏమిటంటే తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు, తన ఇంటి వారందరూ కాపాడబడ్డారు. ఒకసారి ఆలోచించుకోండి. మరి నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నావా? చెప్పినట్లుగా చేయట్లేదు కనుకనే నీకు సమస్య. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ విశ్వం అంతా, అంటే ఈ సృష్టిని అంతా చేసింది దేవుడే.
ఇంత చేసిన దేవుడు ఒక వాడను కట్టలేడా? కట్టగలడు. కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి. అంత దేవుడే చూసుకుంటాడు అంటే చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. దేవుడు నీకు ఏ పని అప్పగించాడు? నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత నీకు దేవుడు అప్పగించిన పని ఏంటి? దేవుని పిల్లలం మనం. మనందరం ఎవరమంట? ఇప్పుడు నువ్వు ఎవరని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు చెప్పండి? ఏమా ఎవరన్నా వచ్చి నువ్వు ఎవరు అంటే నువ్వేం చేస్తావు? నేను ఒక పలానా ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే మా ఊరు అది, మా నాన్నగారిది, మా కుటుంబం ఇది. నువ్వెవరివి? ఆ మాటలు చెప్తావా? నేను దేవుని సొత్తు అని చెప్పగలవా? ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం ఎవరు? రక్షింపబడిన విశ్వాసి నువ్వెవరు? ఏం చెప్తావు నువ్వెవరంటే? నేను దేవుని సొత్తుని, నేను దేవుని సొత్తుని. ఈ సొత్తు అంటే మనము దేవుని సొత్తు అయితే దేవుడు తనకిష్టం వచ్చిన పాత్రగా మనల్ని వాడుకోవాలి. మనము దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడవాలి. ఉందా? ఆ నడకుందా? ఆ విధానం ఉందా? చాలా విషయాలు చెప్పాలి, కానీ నేను నెక్స్ట్ ఆదివారం చెప్తాను. ఇలాగే వాయిదాలు పడిపోతా ఉంటాయి. చూడండి కనుక నోవహు దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు. అందుకని నీకు దేవుడు అప్పగించాడు. ఏమని? రక్షణ ఇచ్చాడు. రక్షణలో నీ రక్షణ నీవు నిలుపుకుంటున్నావు అనేదానికి, నీవు రక్షణలో ఎదుగుతున్నావు అనేదానికి గుర్తేంటి? ఏంటి గుర్తు అమ్మా? ఎందుకు? కార్తీక దీపం చూడటమా? కార్తీక దీపం చూడకుండా బతకలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవుల్లో. కార్తీక దీపం చూడకుండా బ్రతకలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నువ్వు బయటికి రావాలి కదా, నువ్వు లేచి రావాలి కదా. రండి ఈ చోటు విడిచి, లెండి ఈ చోటు విడిచి రండి అన్నాడు లోతు తన అల్లుళ్ళతో. పోవయ్యా బాబు, ఈ చోటులో ఉన్న ఆనందం, ఇక్కడున్న వ్యభిచారం, ఇక్కడున్న సుఖం, ఈ మనుషులతో ఉన్న మా అనుబంధాన్ని తెంచుకొని నువ్వు చెప్పినట్టుగా మేము ఏడకొస్తాం, వెళ్ళిపోమన్నాడు. సొదొమ పట్టణం కాలిపోయింది. లోతు మాట వినని అల్లుడు కాలిపోయి చచ్చిపోయారు. కనుక దేవుని మాట వినకపోతే నువ్వు చచ్చిన స్థితే. నువ్వు బ్రతికున్నా, జీవించుచున్నావని పేరున్నది కానీ నువ్వు మృతుడవే, నువ్వు శవానివే. ఏదో బ్రతుకుతున్నావు, ప్రాణంతో ఉన్నావు అంతవరకే. ఆ ప్రాణం పోయిన రోజు శవానివే. నువ్వు ఎక్కడుంటావు? అగ్నిగుండంలో ఉంటావు, నిత్య జీవంలోనికి వెళ్ళవు. గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం అన్ని విషయములలో ఎదగాలి, పరిపూర్ణులు కావాలి. మనల గురించి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఒక పనిని మనకు అప్పగించాడు, అదే రక్షణ. ఆ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు బ్రతికి ఉన్నావు అనటానికి గుర్తేమిటంటే ప్రార్థన. నువ్వు విశ్వాసంలో ఉన్నావు అనటానికి గుర్తేమిటంటే ప్రార్థన. ఆ ప్రార్థనే లేదు మనకి. ఆ ప్రార్థనే లేదు మనకి. ఆ ప్రార్థనే అనుసరించట్లేదు మనం.
ఆ ప్రార్థనే చేయట్లేదు. సావాసం. ఎందుకు సావాసం? మనం స్థిరపరచడానికి సావాసం. నేను ఇంటికాడ ఉదయం లేచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అది కాదు. సంఘం ఎందుకు ఇచ్చాడు నీకు? అంటే సంఘం అంటే లెక్కలేదా? సంఘంలోనికి రావాలని తెలీదా? ప్రార్థనలో ఉండాలని తెలీదా? విజ్ఞాపన చేయాలని తెలీదా? ఐక్యత. చూడండి, సంఘం అనేది ఐక్యతగా కూడుకొని ప్రార్థన చేయాలి. సరే, మిగిలిన విషయాల తర్వాత చెప్తాను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా, మనం సంపూర్ణం కావాలి. దేవుడు కోరికది. మన కోరిక దేవుణ్ణి ఏదేదో అడగటం, కానీ దేవుని కోరిక నువ్వు సంపూర్ణులుగా జీవించాలనేది దేవుని కోరిక. దేవుని కోరికను నెరవేరుస్తున్నావా? నీ కోరికలు తీర్చమని దేవుణ్ణి అడుగుతున్నావు, కానీ దేవుని కోరిక తీర్చవా? ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. సంస్కార కార్యక్రమం ఉంది. తల వంచండి. ఆపేసి